ఈ రెండు కథలు చెప్పులు కుట్టే వాళ్ళ గురించే మాట్లాడతాయి. కానీ ఈ కథలో ఆ చెప్పులు కుట్టే జీవితంలో ఉండే లోతుని, దాంట్లో ఉన్న సైన్స్ని, దాని వెనకున్న ఆత్మగౌరవాన్ని చూపుతారు. నాగప్ప గారి సుందరరాజు బోడెద్దు అనే కథలో ఒక ఎద్దును కోసుకున్నప్పుడు మాదిగపేట ఎంత సందడిగా ఉంటుందో చాలా డీటెయిల్డ్గా వివరిస్తారు. ఆ భాష కూడా మాదిగలు మాట్లాడుకునే భాష. కనుక నాగప్ప గారి సుందరరాజు మాదిగ జీవితాన్ని సెలబ్రేట్ చేస్తూ మాదిగ ఊహల్ని విరజిమ్ముతూ అద్భుతమైన కథలు రాసి ఆగిపోయినాక ఒక రకమైన ఖాళీ ఏర్పడి దళితుల నుంచి దళిత జీవితాన్ని నిర్మించే కార్యక్రమం ముఖ్యంగా రాయలసీమలో, ముఖ్యంగా కర్నూలు జిల్లా. ఈ కథలు చూస్తే ఆ ఖాళీని పూరించినట్టు. ఇందులో ఒక కథలో బీసీ కులస్తులు, దళిత కులస్తులు ఇద్దరు కూడా క్రిస్టియన్సే. వసంత ఆ కథ పేరు వసంతం. ఆ కథలో ఇద్దరు క్రిస్టియన్స్ అయినా వాళ్ళ పిల్లలు ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఈ బీసీ క్రిస్టియన్స్ తట్టుకోలేరు. అందుకని ఆ ఫ్యామిలీని పంచాయతీని పిలిపించి ఆ కుర్రాడి మీద, ఆ కుర్రాడికి ఇచ్చే పనిష్మెంట్ ఏంటంటే తెల్లారే పాటికి నువ్వు చచ్చిపోవాలి. నువ్వు ఎలా చచ్చిపోతావు అనేది నీ ఇష్టం. మేము చంపం, మేము కొట్టం, ఎవరు నిన్ను ఏం చేయరు. నీ ప్రాణాన్ని నువ్వే తీసేసుకోవాలి అనే శిక్ష. సో మతం అక్కడ క్రిస్టియన్ మతం అయినా కామన్గా కులమే డామినేట్ చేస్తుంది. మరొక కథ ఈ సమిధలు అనే ఒక కథ. ఆ కథలో ఒడ్డోళ్ళకి మాదిగాళ్ళకి ఇద్దరికి ఒక రెడ్డి గొడవ పెడతాడు. ఒడ్డోళ్ళు కొత్తగా భూమి కొనుక్కుంటే ఆ భూమి రేటు పెరుగుతుందని తెలిసి ఆ భూమిని కాజేయడానికి ఈ రెడ్డి గారు ఒడ్డోళ్ళ మీదకి మాదిగోళ్ళని ఉసిగొలిపి ఆ గొడవలో ఒడ్డోళ్ళందరూ కలిసి మాదిగ నాయకుడిని చంపటం జరుగుతుంది. నిజానికి వీళ్ళిద్దరికీ ఒకళ్ళ మీద ఒకళ్ళకి పగేం లేదు. అది ప్రేరేపిత పగ అగ్రకులస్తులు చేత. వసంతంలోనేమో అగ్రకులాల ఆధిపత్య పాత్రని బీసీలు కూడా ఎలా పుణిపుచ్చుకుంటున్నారు అనేది మనకు తెలుసు. ఇక్కడ ఆధిపత్యం ఉన్నా లేకపోయినా ఆధిపత్యం వచ్చేటట్టుగా ఇద్దరి మధ్య గొడవలు పెట్టేటటువంటి రెడ్ల పాత్రని ఈ కథ, అంటే రెడ్ల దురాశకి, రెడ్ల ఆధిపత్యానికి, అగ్రకులాల స్వార్థానికి, ఆ స్వార్థ జ్వాలలో సమిధలుగా వీళ్ళు మిగిలిపోతున్నారు, వాళ్ళు ఎస్సీలైనా బీసీలైనా అని ఈ కథ చెబుతారు.
మరొక కథ పైకేరి నారాయణప్ప కథ. పైకేరి నారాయణప్ప అది కూడా బీసీలకి, బోయ బీసీలకి మా దగ్గరికి మధ్య గొడవ. నిజంగా ఇక్కడ బోయ బీసీలు నిజంగానే అగ్రకులస్తుల్లాగా ప్రవర్తిస్తారు. వాళ్ళ భాష బ్రాహ్మణవాద భాష వాళ్ళు వాడేది. ఒక రెడ్డి, ఒక కమ్మ, మరి ఒక వెలము మాట్లాడే భాష ఏదైతే ఉంటుందో దాష్టికపు భాష, పెత్తలపు భాష, ఆ భాషను వాళ్ళు మాట్లాడారు. మారెమ్మ గుడికి, ఆ గుడిని అలంకరించి ఆ గుడి దగ్గర పనులు చేసి దాన్ని క్లీన్ చేసి చక్కగా ఉంచేది మాదిగ. మాదిగల పెళ్ళిళ్ళు ఏమన్నా జరిగితే ఆ గుడిలోకి రానివ్వరు, కానీ ఆ గుడి సంబరాల్లో మాత్రం వీళ్ళు వచ్చి ఆ గుడిని అలంకరించాలి, ఈ పని చేయాలని బోయిలు అన్నట్టు. బోయిలకి ఎదురు తిరుగుతాడు నారాయణ. ఏ గుడినైతే మేము అలంకరిస్తున్నామో, ఏ గుడినైతే గుడిగా ఉండటానికి మేము తోడ్పడుతున్నామో, ఆ గుడిలోకే మమ్మల్ని రాని, మేము పెళ్ళిళ్ళు బేటాకులు చేసుకున్నాం. మరి అట్లాంటిది మేమెందుకు వచ్చి చేయాలి అని అడుగుతారు. ఆ అడగటం తప్పే. అందువల్ల అతని ఫ్యామిలీని, జీవితాన్ని మొత్తాన్ని నాశనం చేస్తాడు. అతని భార్యని వేరే పోయి కులస్తులతో లేచిపోయేటట్టు చేయడం, అతను చనిపోయేటట్టు చేయడం, అతని పిల్లలు కూడా అనాథలైపోయేటట్టు చేయడం. ఒక పథకం ప్రకారం ఎలా చేస్తారో ఈ కథ. బోయ, ఇందులో బోయలు ఆధిపత్యాన్ని ఇవ్వడానికి అంటాడు ఒక చోట. ఈ బోయల్ని మాదిగలు అట్లాగే గౌడ, సరేవే రెడ్డ అని పిలవాలి. వాళ్ళు గౌడ్లు కాదు, రెడ్లు కాదు, బోయోడు, కానీ అలా పిలిపించుకుంటూ ఉంటారు. వాళ్ళకంటే కింద వాళ్ళందరూ వాళ్ళు అలా పిలిచే స్థాయికి వాళ్ళని గురి చేస్తారు. ఇది ఇక్కడ బహుజన ఉద్యమంలో ఇవాళ బీసీలకి, ఎస్సీలకి మధ్య ఐక్యత ఉండాలని, ఐక్యత ఉందని ఒక పక్క బహుజన ఉద్యమాలు పనిచేస్తూ ఉంటే, మరో పక్క వీళ్ళిద్దరి మధ్య కొట్లాట. ఆ కొట్లాటలో మాదిగలెళ్ళి బీసీలు కొడుతున్నారా? బీసీలే వెళ్ళి దళితుల మీద దాడి చేస్తారు. లక్షలపేటలో జరిగింది కూడా అదే కదా. సో ఈ ఏదో కృత్రిమైనటువంటి బహుజన ఐక్యతని అంగీకరిస్తూ వాళ్ళిద్దరూ ఐక్యంగా ఉండి ఇతరుల మీద తిరగబడినట్టు చూపించకుండా ఉన్నది ఉన్నట్టుగా న్యాచురలిస్టిక్గా తీసుకొచ్చాడు వచ్చి. అది నాకు బాగా నచ్చింది. ఇందులో మట్టి మనిషి ఒక కథ. ఆ కథలో కొడుకు ఇక్కడ ఏముంది, ఇక్కడ పంటలు పండవు, నీళ్లు రావు, వాడు బెంగళూరు వెళ్ళి ఏదో ఒక కూలో గోలో వేసుకొని బతుకుతామని అంటే తల్లి బాధపడుతుంది, తండ్రి సిద్ధలింగప్ప తను బాధపడతాడు. అసలే నీళ్లు లేక బోర్ల మీద బోర్లు వేయించి ఆర్థికంగా దివాళా ఎత్తి, ఆ దివాళా తనకు దిగులు తట్టుకోలేక ఉన్న సమయంలో కొడుకు కూడా వెళ్ళిపోతున్నాడు అనేటటువంటి దిగులు ఆయన ఆత్మహత్య చేసుకుంటాడు. సో ఇట్లా
పట్టణానికి వచ్చేపాటికి ఈశ్వరప్ప అనే ఉద్యోగి నిజాయితీ పరుడు, లెఫ్ట్ వాసన ఉన్న వ్యక్తి, పుస్తక జ్ఞానం కలిగిన సంస్కారి, నిజాయితీగా సహకార సంస్థలో ఉద్యోగం చేస్తుంటే దాన్ని తట్టుకోలేక అతని మీద అనవసరమైనటువంటి కరప్షన్ ఛార్జెస్ వేసి అతన్ని సస్పెండ్ చేస్తారు. తర్వాత అతనికి రావాల్సిన బెనిఫిట్స్ కూడా రాస్తారు. నీ కృప చాలు అనే కథ. ఒక దళిత అధికారి అమ్మాయి సువార్తం అనే ఆమెని ఉద్యోగం చేసి బాగా సంపాదిస్తుందని, ఆమె కూడా కరప్షన్ చేసిందని పేరుతో దళితులే ఆమె మీద కంప్లైంట్ చేస్తే దాడులు జరుగుతాయి. చివరిలో అక్కడ ఒక ఫోటో ఫ్రేమ్ కట్టి ఉంటే వాళ్ళ ఇంట్లో ఆ ఫ్రేమ్లో నీ కృప నాకు చాలును అని రాశారు. దీన్ని బట్టి ఆ దాడి కూడా సరైన దాడి కాదు, ఆమె కూడా అట్లా సంపాదించింది కాదు అని ఒక రకమైన నిగూఢతతో ఆ కథ ఎండదు. ఆమె నిజంగా కరెక్ట్ చేసింది లేదా, ఏమిటి దీని అర్థం అని పలు విధాలుగా మన ఆలోచనలు వెళ్ళేటట్టు. కనుక ఈ మిత్రుడు న్యాచురలిజాన్ని పండించాడు. అనవసరమైన మసాలాలు పాఠకుల్ని ఇంప్రెస్ చేయడానికి, ఆకర్షించడానికి కావలసిన మాటల్ని, సినిమాటిక్ పద్ధతుల్ని పాటించకుండా జీవితాన్ని దానిదైన మొతకతనం ఎక్కడా చెడకుండా వెరీ రానెస్ ఆఫ్ లైఫ్ దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించారు. ఆ పట్టుకోవడంలో కూడా సంభాషణ నాకు తెలిసి కథకులు కానీ నవలాకారులు కానీ వాళ్ళు ఎప్పుడు నిలబడతారంటే వాళ్ళకి తన చుట్టూ ఉన్న జనం మాట్లాడుకునే మాటల తీరుతెన్ను, వాళ్ళ నుడికారం, వాళ్ళ యాస, వాళ్ళ పలుకుబడి, వాటి మీద పట్టున్న మామూలు జనం మాట్లాడుకునే సంభాషణ ఏదైతే ఉంటుందో ఆ సంభాషణలో దొరికే ఇడియమ్స్, సామెతలు, దేశీయాలు, ఆ సంభాషణలోని మామూలుతనాన్ని, ఆ ఫ్లూయెన్సీని చెడకుండా పట్టుకోగలిగే వాళ్ళు ఉంటారే వాళ్ళు గొప్ప కథలు. ఈ దీంట్లో సంభాషణలు చూస్తే మనకి కథకుడిగా ఇతనికి నంబర్ 1 మెరిట్ సంభాషణల్లో ఇతరుకున్న స్కిల్, నైపుణ్యం. గ్రామీణ సంభాషణని, దళిత సంభాషణని, దళితులు ఇళ్లలో, వీధుల్లో, పొలాల్లో మాట్లాడుకునే ఆ మాటలు, దాన్ని చాలా రియలిస్టిక్గా తను పట్టుకోగలిగాడు. అందుకు ఒక ఉదాహరణ ఇవ్వాలని ఉంది నాకు. మట్టి మనిషి అనే కథ ఎలా స్టార్ట్ అవుతుందంటే, ఆల్రెడీ బెంగళూరు వెళ్ళి పని పాటు చేసుకుని బతుకుతా ఈ సిద్ధలింగప్ప పెద్ద కొడుకుని కూడా ఎందుకురా మీ నాన్న ఎప్పుడు ఎందుకురా మీ నాన్న ఎప్పుడు ఈ నీళ్లు లేని ఈ పొలాల్లో పడి ఇట్లా ఉంటాడు, మిమ్మల్ని జరగొట్టి ఆయన వెళ్ళిపోతున్నాడు అని అంటానికి వాళ్ళిద్దరి మధ్య సంభాషణ. తర్వాత పెద్ద కొడుకుకి వాళ్ళ అమ్మకి మధ్య ఉన్న సంభాషణ చూస్తే అంత న్యాచురల్గా మీ అప్ప ఎన్ని మాటలు బోరు వేస్తాడులే, ఒక వారన్నా నీళ్లు పడాలి కదా,
ఇంకా సేద్యం విడిచిపెట్టడా? మా మళ్ళా సేద్యాలు విడిచిపెట్టే కదా బెంగళూరు మట్టం పోయి 4 దుడ్లు సంపాదించుకుంది. వీడు లోకులా జ్ఞానుడు. ఉండే 4 ఎకరాలకి ఎంటికలే ఇంకా తిప్పలని ఎన్ని మాటలు చెప్పినాయన అని అంటాడు. దానికి ఈ కుర్రాడు అంటాడు, ఈ ఆ ఊరిలోనూ పంటలు సరిగ్గా పండవు. మా అప్ప ఎంత చెప్పినా విలువలు అని అనుకుంటాడు. ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మతో అంటాడు, ఓ యమ, మా అప్పకు రవంతన్న జ్ఞానం ఉండదా? యాసేళ్ళనన్నా నీళ్లు పడుతుండవా? దుడిసిన దుడ్లొకటే కాకున్నట్ల అప్పులు చేసి మరీ ఉతాగా పాడు చేస్తా అన్నాడు. అప్పుడు వాళ్ళమ్మ, భూమమ్మ తల్లి ఒకవారి కాకుంటే ఒకవారని నా కొళ్ళు తెలిసెల్లాదా? సూతము ఇదొక్కసారి చూస్తావు. మా అప్పకి బాగా జమయ్యాలా ఉంటే ఉంది, కానీ మీ సేలు ఇష్టం, మీ ఇష్టం. నా యాల్ని పిల్లుల్ని తోలుకొని రేపు సోమవారం నాడు బెంగళూరు నొక్కి సుగ్గిపోతాం. మా ముండలేమమ్మ రంగక్ మామ పోతాడట, మానంట పోక. అప్పుడు పెళ్ళంటూ చూడండి, నీ ఇష్టం అప్ప, రెక్కలు వచ్చావ్యా యాటికన్నా పోతారు. ఇప్పుడు ఏమయ్యేదని ఈడే కూలీ నాలి చేసుకొని బతకొచ్చు. మీ ఇష్టం అప్ప, యాటికన్నా పోండి. మీరు ఇల్లుడిసి పోవాలని గట్టిగా అనుకునేది. సేనలన నీళ్లు పడినా పడకున్నా ఈడే పుట్టామన్నా ఈడే సస్తాం. ఈ సంభాషణ దీంట్లో ఉండే ఫ్లూయెన్సీ, దాని మీద చదువుకుంటున్న పట్టు. ఈవెన్ మీరు గడిగారి నారాయణప్ప కథ చదివిన ఆ స్లాంగ్, ఆ మాండలికం అద్భుతంగా రాణించినట్టుగా అనిపిస్తుంది. ఈయన ఘటనల చిత్రీకరణ కంటే కూడా సంభాషణను సమకూర్చడంలో చాలా పెద్ద పాత్ర నిర్వర్తించినట్టుగా అందుకే నాకు అనిపిస్తుంది. ఆ కథలో కూడా ఒక చిన్న ప్యాసేజ్ చదివి నేను ముగిస్తాను, ఎందుకంటే మిగిలిన వాళ్ళు మాట్లాడాలి కాబట్టి. ఈ వైగేరి నారాయణప్పలో ఆ కథలో ఈ నారాయణప్పకి పోయే పెద్ద మనుషులకి జరిగిన సంభాషణ చూడండి. వైగేరి నారాయణప్ప అంటాడు కదా, ఏమీ లేదు, మాది వాళ్ళని పెళ్ళిళ్ళైతే మెరవడి తిరిగినప్పుడల్లా పెళ్ళైనోళ్ళు మారెమ్మవ్వ గుడి ముందర బయటే నిలబడి మారెమ్మని మొక్కుతారు కదా. గుడి కన్నిగా పూసేది మేము, కడిగేది మేము. గుడి లోపలికి మమ్మల్ని రాణి లేకుంటే ఎట్లా? మీకొక్కరికేనా మారెమ్మవ్వ, మాకి లేదా? అది అంటే పోయి పెద్ద మనిషి అంటాడు, ఏమలే నారాయణిగా మీ అప్ప మీ తాత కూడా ఇంతవరకు అడగలేదు కదలే, నీవు బాగానే అడుగుతున్నావు.
చాలా కొవ్వుండాది నీకు, కొండ్లు బాగా నెత్తికెక్కినాయి కదాలే అని అంటే, ఇంకొక ఆయన అంటాడు, ఏమలే మా సేనులోన కళ్ళం గింజలు కాపులిట్లు చేసుకొని బతికే నాయాండ్లకు ఎంత కొవ్వు. ఇది ఒక రెడ్డి భాష, పోయి మాట్లాడతాడు. మేము ఇడిసిపెట్టే కళ్ళం గింజలతో బతికేవి ఈ మధ్య చాలా ఒగురు పడుతుండాలి. సొక్కిపోయి 4 దుడ్లు చేతిలోకి వస్తే మీరు గోల్డ్ అయిపోతారా? గౌడ్ అంటానికి గోల్డ్ అయిపోతారా అంటే ఆయనే గౌడ్గా. అప్పుడు నారాయణ పడ్డాడు, ఏడాదంతా మీ ఎద్దులకి గజ్జలు మెడాలు వారిని సేద్యంతాళ్ళు, మీ కాళ్ళకు చెప్పులు, మీ ఇంట్లోన ఆడవాళ్ళకి పెండేట్లయితే చెప్పులు, మీకి చెప్పులు, అవి తెగిపోతే కుట్టించుకొని ఇచ్చేది మామే. మీరు సస్సే తప్పిడి కొట్టేది, సాగు సుట్టి చెప్పొచ్చేది మామే కదా. మీరేసే కళ్ళం గింజలకి ఇన్ని సేపించుకుంటారు కదా, మాకేమన్నా ఊరికి ఇడిసి పెడతారా కళ్ళం గింజలు? అంత జీవన ఆరాటం ఉంది. ఏమలే నారాయణగా గౌళ్ళ మీద అట్లంటే ఎట్లలే, తాగ్గాని వచ్చావా ఎట్లా? తాగ్గాని వచ్చి మాట్లాడుతున్నావా అని తన మాదిగా సభ్యుడే అంటూ ఉంటాడు. ఏం మామ ఉన్నిని మాట ఉన్నట్లంటే ఉండూరులో వద్దనేనంట, అట్లుండాది నీ వ్యవహారం. నేను చెప్పా కదా, సంభాషణలు దొరిలే సామెతలు నుడిగా అవి లేకపోతే ఆ వేదన పలకదు. అలా దాన్ని సంభాషణ పర్ఫెక్ట్ చేస్తుంది. ఇది ఇతను ముందు ముందు ఇంకా గొప్ప కథలు రాయగలరు అనేదానికి సూచన. ఇకపోతే సంభాషణల్ని రాణించగలిగే స్థాయి ఎంతుందో అదే స్థాయి సంఘటనల నిర్మాణం కూడా చేయగలిగితే, చేయలేదని కాదు, చేశారు, అది ఇంకా పెరగాలని నా ఉద్దేశం. అది తప్పనిసరిగా చేయగలుగుతాడు కూడా, అప్పుడు ఇంకా అద్భుతంగా ఉంటుంది. నాకు నచ్చిన మరో విషయం ఏంటంటే, కథను చెప్పే పద్ధతితో ఫార్మల్ పద్ధతిలో చెప్తారు. ఎవరైతే ముఖ్య పాత్రో ఆ ముఖ్య పాత్రతో ఎత్తుకుంటారు చాలా మంది కథ. ఇతను భాగ్యం అనే పేరుతో కథ రాస్తాడు, కానీ భాగ్యంతో కథ మొదలు కాదు. భాగ్యంతో ఏమాత్రం సంబంధం లేని 2 అన్నదమ్ములు, లాయర్ అన్న తమ్ముడికి ఇల్లు బాగు చేయించుకోవడానికి 11 బజార్కి వెళ్ళి తీసుకురారా అని చెప్పడంతో మొదలు. ఈ తమ్ముడు విసుక్కుంటా ఆ బజార్కి కూలోళ్ళ కోసం నువ్వు పక్క కూర్చొని అడుగుకుంటా ఉంటావు. ముందు కూలోళ్ళతో అందరితో మాట్లాడుతూ ఉంటే ఆ దూరంలో కూర్చొని అసలు అడుక్కోవడం కూడా చేత కాకుండా మీరు కూలోళ్ళతో మాట్లాడుకొని వెళ్తుంటే, అయ్యా నేను బంద్ చేస్తాను, నాకు కూడా ఏదైనా ఉండి చెప్పండి అయ్యా. ఇప్పుడు అంటుంది ఆ అబ్బాయి, సావటానికి రావటం లేదయ్యా, ఏదో రకంగా రోజులు గడపాలి అని కళ్ళు తిరిగే మాటలు. అక్కడ మళ్ళీ కథ ఆపుతున్నాను, ఇంటికి తీసుకెళ్తారు, పని మనిషిగా ఉంటారు. అక్కడి నుంచి ఆమె భర్త, పిల్లలు, వాళ్ళ చదువులు, ఉద్యోగాలు, వాళ్ళు ఎలా వీళ్ళని వెలివేశారు, వీళ్ళు పట్టించుకోకుండా ఉన్నారు. అందుకని ఆయనకి పిచ్చెక్కి ఎలా పారిపోయాడు భర్త, ఈమె ఎలా ఇట్లా ఇళ్లలో పనిచేయాల్సి వచ్చింది అనేదాన్ని మనకి సూచన ప్రాయంగా అలా వదిలిపెట్టారు. సో అది
బాగుంది. అయితే దాన్నే చెప్పే పద్ధతిలో కొన్ని మెళకువలు ఉంటే ఇంకా ఆ కథలో ఇంకొక 10 పేజీలు యాడ్ చేయొచ్చు అని కూడా అనిపించింది. అలాంటి జాగ్రత్తలు ఈ తమ్ముడు పడితే, ఎందుకంటే తనకి కథలు రాయగలిగే అర్హత ఉంది. ఏమిటి అర్హత అంటే జీవితం మీద పట్టు, దళిత జీవితం మీద పట్టు. దళిత జీవితాన్ని తాను జీవించాడు, దళితుల సవాళ్ళని, ప్రశ్నల్ని, దుఃఖాన్ని తాను అనుభవించాడు, చూశాడు. ఆ క్రమంలో ఈ భాషల్లా నాబోటోడు ఇలాంటి కథలు రాసి ఈ భాష పెట్టాలంటే కుదరదు. తనలో జీర్ణమైపోయినటువంటి భాష, అందుకని తాను రాయగలిగాడు. జీవితం మీద పట్టుంది, సంభాషణ మీద పట్టుంది, భాష మీద పట్టుంది. మసాలాలని వాడకుండా ఉండాలనే పట్టుదల బాగుంది. ఎందుకంటే చాలామంది కథల్లో సినిమాటిక్ ఎఫెక్ట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు చాలామంది నేను గమనిస్తాను. కథ ఇతివృత్తం బాగానే ఉంటుంది, కానీ అందులో మెలో డ్రామా ఉంటుంది. ఒక హీరో ఒక విలను కనుక్కున్నట్టుగా ఉంటుంది. ఇది ఎక్కడ ఈ బీసీలకి ఎస్సీలకి మధ్య జరిగిన గొడవలో ఎక్కడ అతను ఎస్సీల పక్షాన ఉన్నట్టు కానీ, బీసీలని వాళ్ళని క్రౌర్యంగా అనవసరమైన అన్యాయంగా చూపించడం కానీ చేయడు. వాళ్ళ పరిస్థితులు కూడా వాళ్ళు అట్లా ఉండక తప్పని స్థితిని ఎలా కలగజేస్తున్నాయి అనేది సూచించాడు. మనకి షెగో లాంటి వాళ్ళు ఇలాంటి పనులు చేస్తారు. ఇది పాజిటివ్ లక్ష్యం. సో అందుకే అంటున్నాను, నాగప్ప గారి సుందరరాజు ఆగిరి చోట నుంచి తను బయలుదేరాడు. నాగప్ప గారి సుందరరాజు కూడా భాష మీద పట్టు, ఆ సంభాషణ అదే రకమైన స్థాయి ఉంటుంది. సో చాలా సంతోషంగా ఉంది. మరో మంచి కథకు రాయలసీమ నుంచి పరిచయం కావడం, రాయలసీమ కథకే కాదు మొత్తం తెలుగు బహుజన కథకి తను ఒక కొత్త చేకూర్పుగా నేను అనుకుంటున్నాను. తెలుగు కథ ముందు ఇలాంటి వాళ్ళ వల్ల మరింత తలెత్తుకునేటటువంటి పరిస్థితి వస్తుందని కూడా అనుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్ర బృందానికి మరోసారి అభినందనలు తెలుపుతున్నాను. ధన్యవాదాలు. మీ పేరు వాట్సాప్ ధన్యవాదాలు సార్. ఈనాటి సభకు ముఖ్య అతిథిగా వచ్చేసి పుస్తకాన్ని ఆవిష్కరించి సంక్షిప్తంగా అయినా సరే ఇందులోని కథలను స్ఫూరించినటువంటి డాక్టర్ గుంటూరు లక్ష్మీనరసింహ గారికి అందరి తరఫున, మీ ఇద్దరి తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా దళితేతరులు రాసినటువంటి కథ యొక్క వ్యత్యాసాన్ని చూపించడంలో వ్యత్యాసం ఉంటుందని, అలాగే నాగప్ప గారి సుందరరాజు రాసినటువంటి మిగిల్చినటువంటి కాలాన్ని, ఆ సమయాన్ని, ఆ కాలాన్ని వెంకటమోహన్ భర్తీ చేస్తాడని వివరించేందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సంభాషణగా అంటే సంఘటనలపైన దృష్టి సారించాలని సూచించినటువంటి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఈ పుస్తక సమీక్షకి శ్రీ వెంకటకృష్ణ గారిని ఆహ్వానించే ముందు శుభాకాంక్షలు తెలియడానికి 1 నిమిషం సమయం కావాలని అడిగారు. సాహిత్య రాష్ట్ర కార్యదర్శి వారిని ఆహ్వానిస్తున్నాను. సార్ 2 నిమిషాల నుండి మీ శుభాకాంక్షలు తెలియజేసి వెంకటకృష్ణ గారికి అవకాశం ఉన్న సంబంధాన్ని మొదట నేను గుర్తు చేయదలుచుకున్నాను. ఎందుకంటే వినోదిని మేడం బ్లాక్ కథలు మేము ఇక్కడ నేను మోహన్ కర్నూలులో పరిచయం చేశాం. తర్వాత కటిక పూలు పుస్తకాల ఆవిష్కరణ మన లక్ష్మీనరసింహ గారే వచ్చారు, వస్తే కర్నూలులో పరిచయం పెట్టాను. అలాగే ఒక 10 ఏళ్ల క్రితం మోహన్ నాతో పుస్తకం ఇచ్చాడు, కథల పుస్తకం. అంతకుముందే నాకు ఒక దళితుడు ఇంటి కోసం, రెంట్ కోసం వెతుకుతుంటే పడ్డ కష్టాలవన్నీ నాకు చెప్పేటప్పుడు తన కథలు రాయడం లేదు, కవిత్వమే రాస్తున్నాడు.
సరే ఆ అంశం ఎందుకో నా మైండ్లోనే ఉండి టూలెట్ అనే కథ రాశాను. రాసి టూలెట్తోనే తీసుకొద్దాం అనుకుని అద్దంలో బొమ్మలతో తీసుకొచ్చాను. నేను కూడా దళిత బహుజన కథలు కొన్ని రాశాను. ముఖ్యంగా మారుతి పౌరోహిత్యం గారు ప్రజాశక్తిలో రాసిన వ్యాసం చదివాక నేను ఇంకా దాన్ని మించి ఏం మాట్లాడతాను నేను అని అనుకునే లోపల లక్ష్మీనరసయ్య గారి ఉపన్యాసం విన్నాను. ఇప్పుడు ఉపన్యాసకుడిగా మారితే రాలేదు ఇక్కడికి. నిజంగా మోహన్ కథలు చూస్తుంటే నాకు అతనికి శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చాను. ఈ కథా సమితి తెచ్చినందుకు మనం సాహితీ శ్రవంతి తరఫున అందరి తరఫున శుభాకాంక్షలు. అది కాకుండా జాషువా కవిత్వంలో లాగా ఆయన దళితుల బాధల్ని వ్యక్తం చేస్తాడు తప్ప ఎవరిని నిందించాడు, సమాజాన్ని మాత్రమే నిందిస్తాడు. మోహన్ కథలో కూడా అదే ఉన్నట్టుంది నాకు తెలిసి. అంటే చాలా బ్రాడ్ మైండ్ ఉండాలి అలా ఉండాలంటే. ఖచ్చితంగా అవతల వాళ్ళని తిట్టొచ్చు. ఈవెన్ నాకు నాగప్ప సుందరరాజు గారి కథల్లో కూడా మేము చెండాల చాటింపు ఒకే ఒక నెలలో మేమిద్దరం ప్రింట్ చేసాం సార్. ఒక 10 ఏళ్ల క్రితం రెండవ ఉత్తరం అది ఆయన మొదటి వేసాడు. అది కూడా సాహిత్య శ్రవంతిగానే వేసాడు. అట్లా ఆ లక్షణం అంటే ఒక విషయం దళితుల బాధలు చెప్పడమే తనకు ముఖ్యం. కానీ ఇంకోటి వేరే కథ మామూలుగా చుట్టుపక్కల పరిసరాలు అవన్నీ ఉన్నా కానీ దాంట్లో దళితుల బాధ చెప్పి చుట్టుపక్కల ఇంకా కథ చెప్పడం కూడా ఆయన కథల్లో చూశాను. ఏమైనా కానీ సార్ చెప్పినట్లు ఒక మంచి బహుజన కథకుడు ముఖ్యంగా రాయలసీమ నుంచి రావడం, అందులో సాహిత్య శ్రవంతి అధ్యక్షులుగా ఉంటూ ఆయన ఈ పుస్తకం తేవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా ఆయనకు ఆయన కుటుంబానికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.